జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత యుద్ధం సమాప్తం అయ్యింది. ఆ యుద్ధ భూమిలో విరిగిన యోధుల యొక్క అస్త్రాలు, కవచాలు, విరిగిపోయిన రథచక్రాలు, యుద్ధ భూమిలో అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది. అలా ఉన్న ఆ యుద్ధ భూమిలో గొప్ప యోధుడు, కల్మషం లేనివాడు, గంగాపుత్రుడు అయిన భీష్ముడు బాణాలతో చేయబడిన అంపశయ్యపై పడుకొని సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు భీష్ముడు. అలా అంపశయ్య మీద ఉన్న భీష్మునికి ప్రణామాలు పితామహ అంటూ ఒక గొంతు వినపడింది. అది వినగానే భీష్ముని మనస్సు ఏదో తెలియని సంతోషం కలిగింది. ఆ గొంతు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడిదే. అది విన్న భీష్ముడు, రా కృష్ణ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. పితామహ, మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఎలా ఉన్నారు అని అడగలేను. ఇలా అనగానే భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. కొద్ది సమయం తర్వాత, కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? ధర్మరాజును నువ్వే చూసుకోవాలి. నువ్వంటే ధర్మరాజుకు చాలా ఇష్టం. కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నీవు సమయానికే వచ్చావు. నేను భూమిని విడిచిపోయే ముందు నాలో ఉన్న సందేహాలను తొలగించుకోవాలి అనుకుంటున్నాను. అడగండి పితామహ. కృష్ణ, నీవు సాక్షాత్తు ఈశ్వరుడివే కదా? అప్పుడు కృష్ణుడు, నేను ఈశ్వరుడిని కాను, నేను మీవాడిని. ఆ మాటలు విన్న భీష్ముడు అంత బాధలో కూడా ఒక నవ్వు నవ్వి, కృష్ణ, మంచో చెడు తెలుసో తెలియకు ఏదో ఒకటి చేసే ఉంటావు. కృష్ణ, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నీ లీలలు అన్నీ నాకు తెలుసు కృష్ణ అంటారు. అప్పుడు కృష్ణుడు భీష్ముడు దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని, చెప్పండి పితామహ అంటారు. కృష్ణ, నాకు ఒకటి చెప్పు. ఈ మహాభారత యుద్ధంలో జరిగినది అంతా ధర్మమేనా? ధర్మంగానే జరిగిందా కృష్ణ? అప్పుడు కృష్ణుడు, ఎవరి తరపు పితామహ? పాండవుల వైపు నుండా లేక కౌరవుల వైపు నుండా? కృష్ణ, కౌరవుల గురించి చర్చించడం అనవసరం. నేను అడుగుతుంది పాండవుల గురించి. కృష్ణ, ధర్మజ్ఞులు అయిన పాండవులు ద్రోణాచార్యుడిని చంపడం, దుర్యోధనుడిని తొడలపై కొట్టి చంపడం, దుశ్శాసనుడిని వక్షస్థలం చీల్చి చంపడం, సైంధవుడిని మోసం చేసి చంపడం, కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు అతనిపై బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందా? అప్పుడు కృష్ణుడు, దీనికి సమాధానం నేనెలా చెప్పగలను పితామహ? దుర్యోధనుడిని చంపిన భీముడు, కర్ణుడిని, సైంధవుడిని చంపిన అర్జునుడు సమాధానం చెప్పాలి. ఈ యుద్ధంలో నేను ఏమీ చేయలేదు కదా పితామహ, నేనెలా సమాధానం చెప్పగలను? కృష్ణ, ఇంకా బయటపడవా కృష్ణ? విశ్వమంతా మహాభారత యుద్ధాన్ని అర్జునుడు, భీష్ముడు గెలిపించారు అనుకుంటున్నారు. కానీ నాకు తెలుసు కృష్ణ, కేవలం నీ ఒక్కడి విజయం. నీ వలనే పాండవులు విజయాన్ని పొందారు. పాండవులు నిమిత్త మాత్రులు మాత్రమే. మొత్తం చేసింది నీవే కృష్ణ. నీవే నాకు సమాధానం చెప్పాలి. అయితే వినండి పితామహ, ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా అధర్మంగా జరగలేదు. అంతా ధర్మంగానే జరిగింది. ఎవరికి ఎలా జరగాలో అలా జరిగింది. ఇందులో అధర్మం ఏమీ లేదు. కృష్ణ, నువ్వు చెబుతున్నావా ఇది ధర్మమని? సాక్షాత్తు శ్రీరాముడు లాంటి అవతారాలు ఎత్తిన నీవు ఇది ధర్మం అంటున్నావా? పితామహ, ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ నిర్ణయం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవలసి వస్తుంది. ప్రతి యుగంలో వారికి తగ్గట్టుగా నాయకుడిని ఎంచుకోవడం జరుగుతుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు. నాకు ద్వాపర యుగం వచ్చింది. మా ఇద్దరి నిర్ణయం ఒకేలా ఉండవు పితామహ. కృష్ణ, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా వివరించు కృష్ణ. పితామహ, రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది పితామహ. రాముడు ఉన్న కాలంలో గొప్ప శివభక్తుడైన రావణుడు ఉండేవాడు. రావణుడు రాక్షసుడు అయినా ఆయన దగ్గర మాత్రం విభీషణుడు లాంటి సత్పరుషులు ఉండేవారు. రాక్షసులైన వాళ్ళు ధర్మాన్ని కాపాడేవారు. అందుకే రాముడు ధర్మాన్ని తప్పకుండా ఉండేవారు. ఇక నా యుగంలో కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, శకుని వంటి పాపులు ఉన్నారు. వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు. పాపం యొక్క అంతం జరుగుతుంది పితామహ. దానిని ఎవ్వరూ తప్పించలేరు. ఏ రూపంలో అయినా అంతం కావాల్సిందే పితామహ. కృష్ణ, నీవు తీసుకున్న ఈ నిర్ణయాలు ముందు ముందు వచ్చే తరాలు వారు అనుసరిస్తే తప్పు కాదా?
కృష్ణ. భవిష్యత్తు తరాల వారు అనుసరిస్తే ధర్మమే అవుతుందా కృష్ణ? పితామహ, భవిష్యత్తు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కలియుగములో కృష్ణుడి కన్నా కఠినంగా ఉండాలి పితామహ. క్రూరులు, దుష్టులు, అనైతిక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తారు. అలా జరిగితే నైతికత అంతా హీనం అవుతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవడమే ఏ యుగంలో అయినా ముఖ్యం. అదే ముందు తరాలు నేర్చుకోవలసింది పితామహ. కృష్ణ, ధర్మం కూడా నశించిపోతుందా? ధర్మం నాశనం అవుతుంటే మనుషులు దానిని ఆపగలరా? పితామహ, అంతా ఈశ్వరునిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వం. మనుషులే చేయాలి. ఈశ్వరుడు తానేది స్వయంగా చేయడు. నన్ను ఈశ్వరుడు అన్నారు కదా, చెప్పండి, నేనేమైనా యుద్ధం చేశానా? నేనేమైనా ఎవరినైనా చంపానా? లేదు కదా. అంతా పాండవులే చేయవలసి వచ్చింది కదా. అదే ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయాన్ని అర్జునుడికి మొదటి రోజు ఇదే చెప్పాను. ఇదే పరమసత్యం. ఇప్పుడు భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటలు వినగానే భీష్ముడు మదిలో ఉన్న సందేహాలు తొలగిపోయాయి. భీష్ముడు కళ్ళు మెల్లిగా మూసుకుంటున్నాయి. కృష్ణ, ఈ భూమిపైన నాకు చివరి రాత్రి. నేను రేపు వెళ్ళిపోవాలి. నాపై కృప ఉంచు కృష్ణ అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి భీష్మునికి నమస్కరించి వెళ్ళిపోయాడు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇదే శ్రీకృష్ణుడు మనందరికీ కూడా చెప్పాలి అనుకున్నది. ధర్మో రక్షిత రక్షితః. భీష్మునికి తాను కోరుకున్న సమయంలో తనువు చాలించే వరం ఉంది. భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు సుమారు 58 రోజుల పాటు అంపశయ్యపై ఉండి పరమపదించాడు. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. జై హింద్. భారత్ మాతా కీ జై.